యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెషయా 40వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 30th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగును గాక. ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డపై దేవునికి దీవెన ఆశీర్వాదం కృపలు కుమ్మరించబడును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం. రక్షణ పొందిన వారు సిద్ధపడండి. వచ్చే ఆదివారం థర్డ్ వర్షిప్ తర్వాత బాప్టిసు కార్యక్రమాలు ఉన్నాయి. ఈ విషయాన్ని రక్షణ పొందనాళ్ళు గమనించగలరు. సిద్ధపడండి. ఇక్కడ దేవునిక లేఖనం సెలవిస్తుంది, దేవునికి మార్గాన్ని సరళం చేయండి, సిద్ధపరచండి. ప్రతి లోయను ఇటు చేయవాలి, పల్లాలు పోర్చబడాలి, మెరకలు చదును చేయబడాలి, వంకరవి చక్కగా అవ్వాలి. అంటే హృదయాన్ని దిద్దుకుని సరి చేసుకోవాలి. మృదువైన మెత్తనైన మాంస హృదయంలా మారాలి, కఠిన హృదయాలు మారిపోవాలి. సరిదిద్దుకుని సరి చేసుకుని మనం ప్రభరాత్రి భోజన పాలు పొందాలి. ఎవరన్నా దూషించావా, ద్వేషించావా, సమాధానపడు. కోపం ఉందా తీసేసుకో, పాపం ఉందా ఒప్పుకో, పశ్చాత్తాపడి దేవునికి ఇష్టంగా నీ హృదయం ఉండాలా. దేవునికి ఇష్టమైన బలిపీఠంగా నీ హృదయం ఉన్నప్పటి దైవ దీవెన ప్రభరాత్రి భోజనం పాలు పొందే కృప. ప్రభు అంటున్నారు, నా శరీరం తిన రక్తం తాగితే నీ జీవానికి వారసులు అన్నారు. బిడ్డ, ఊరెళ్ళి ఎంతకాలం అయింది, ఇంకా నువ్వు ప్రభరాత్రి భోజనం పాలు పొందకపోతే ప్రభు రాకడ వస్తే ఎత్తపడి గుంపులో ఏమవుతావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేయక వచ్చేసాయి. ఓకే, అలాగే సర్దిద్దుకున్నావు, అలా రక్షణ పొందిన బిడ్డ, నీ పొరపాట్లన్నీ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి 2 రోజులు ప్రార్థన చేసుకో. ఆదివారం బాప్టిజం సిద్ధపడు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు నాయనా, నీ మార్గం సిద్ధపరచమన్నావు, నీ మార్గాలు సరళం చేయమంటున్నావు అయ్యా. అలాగే అనేకులు సువార్త చట్టి కృపను మాకు దయచేయండి. నీ రాకడికి సిద్ధపరచండి. ప్రభరాత్రి భోజనం సిద్ధపరచండి. రక్షణ పొందడం, రక్షణ పొందాలి నాయనా. అనేకులు ముందుకు వచ్చి రక్షణ పొందాలి. దీవించండి, కృప తీరువండి, నీ కార్యములు చేయండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరి మీద పనిచేయని ఒక కృపయు క్షేమము ఆశీర్వాదం దీవెన ప్రతి ఒక్కరికి తోడగించండి. ఊరికి వెళ్ళిన కూడా క్షేమంగా తీసుకుని రండి. ఈ సండే ప్రభరాత్రి భోజనానికి సిద్ధపరచండి. ఎవరిని అటు ఇటని నిర్లక్ష్యం చేయొద్దు. స్కూల్స్ కాలేజీ రీఓపెన్ అవుతున్న బిడ్డలకి కావాల్సిన స్కూల్స్లో కాలేజీలో సీట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు కూడా కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. జాబ్స్ వాళ్ళకి హైక్స్ ఇవ్వండి. ప్రమోషన్స్ ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన మీద తోడండి. కాంపిటేటివ్స్ రాసేవాళ్ళు తోడేయండి. అన్ని విషయాలు దీవెన రేచండి. ప్రతి ఒక్క పరిచర్యను నాయన ఘనంగా విస్తరింపచేయండి. వేలాది మంది ఆత్మలు ఇవ్వండి. ప్రతి చీకటి కాడిని విరగొట్టండి. ప్రతి సమస్యను సాల్వ్ చేయండి. అన్ని విషయాలు బ్రేక్ త్రూ ఇచ్చి, నెమ్మదినిచ్చి, శాంతి సమాధానం ఇచ్చి, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి మీరు ఎక్కడ లేని కాయండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ ఇవ్వండి. సమస్య నుంచి, గడ్డు పరిస్థితి నుంచి విడిపించండి. బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. కుటుంబాలు నెమ్మది, విడిపోయిన కుటుంబాలు కట్టండి. కుటుంబ ఆశీర్వాద పండుగ గురించి శాస్త్రమైన ఉత్తమనాలు 3 వారాలు ఇచ్చావు. మళ్ళీ చిత్తమైతే కంటిన్యూ కావడానికి సహాయం చేసుకోనివ్వండి. ప్రతి వెలుతులు పోర్చండి. ప్రతి అక్కలు తీర్చండి. ప్రతి సమస్యను సాల్వ్ చేయండి. నేను ఈరోజు ప్రయాణాల్లో, పనుల్లో అన్నింటిలో తోడండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డను కూడా దీవించి దీర్ఘాయుష్, కృపయు క్షేమం, సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప జయాన్నివ్వండి అయ్యా. అన్ని విషయాలు దీవెని ప్రామిస్లను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. తప్పు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అక్కడ నాటకాలన్నీ కొట్టిపోయింది, చీకటి తొలగించండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. ఆయన ఈ సర్కస్ యజమాని కూడా మాట్లాడి ఆయన అది గిఫ్ట్గా ఇప్పించండి. కృప తెరిచి కార్యాలు చేయండి. ప్రతి వారి వెలుతులు పోర్చండి. కొత్త వారిని కూడా నడిపించండి. పాత వారు ఎవరు మిస్ కానివ్వద్దు, దూరం కానివ్వద్దు, పరిచయం దూరం కానివ్వద్దు. పరిచారకులను దీవించండి. చిన్నల్ని, పెద్దల్ని, యవనస్తుల్ని ప్రతి ఒక్కరిని దర్శించి మీ దీవెన వర్షాలు మా కుటుంబాలపై, మా అందరిపై కుమ్మరించి మహిమ చెందండి. వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి. అన్ని విషయాలు కూడా దీవెనలు పొందాలి. జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మన పరలోకనేస్తం ఆఫీస్, ఎర్రగడ్డ, గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో స్పాన్సర్ మీట్ ఉంటుంది. శుభార్దానం, నిదానం కంటే గొప్పదానం. రండి. మనకి టీవీ పరిచర్య కుంటుపడుతుంది. లక్షల్లో మనం పే చేయాలా. అలాగే ఎవరైనా ఫంక్షన్ హాల్ రెంట్లో నేను పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు హౌస్ విజిట్ చేస్తానని చెప్పాను. అలా ప్రేరేపించబడితే ముందుకు రండి. ప్రేరేపించబడితే దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.